త్రిపుర రహస్య జ్ఞానఖండ సారంలో మనం ఇప్పుడు పీఠిక ఇంకా చదువుకుంటూ ఉన్నాము. మన రికార్డింగ్ నెంబర్ ఇది 14 అన్నమాట. 43 పేజీలో 43వ పేజీలో సెకండ్ పారాగ్రాఫ్ నుంచి చదువుకుంటూ ఉన్నాము. శివుడు కాముని నేత్రాగ్నిచే దహించిన తరువాత గణేశ్వరుడు క్రీడ కొరకు ఆ భస్మమునంతను ముద్దగా చేసి బొమ్మను తయారు చేసెను. పార్వతి ప్రార్థింపగా శివుడు ఆ బొమ్మకు ప్రాణమును ప్రసాదించెను. మాణిక్యశేఖరుడు ఆ బొమ్మ నుండి శిశువుగా ఆవిర్భవించెను. శివుని కోపము చేత ఏర్పడిన భస్మమగుటచే దాని నుండి శరీరమును పొందిన మాణిక్యశేఖరుడు తపస్సు చేత రాక్షసుడయ్యను. వాడు దేవతల ఐశ్వర్యమును చూచి అసూయ నొంది గంగా తీరమున శివుని గూర్చి తపస్సు చేసి తనకు సర్వ విజయత్వము, సృష్టించు సామర్థ్యము, అమరత్వము కలుగవలైనని శివుని ప్రార్థించెను. ఆయన నిరాకరించెను. వాడు మరల తపస్సు చేసెను. ఆయన మరల నిరాకరించెను. వాడు ఇంకనూ భయంకరముగా తపస్సు చేసెను. శివుడు సాక్షాత్కరించి మాతృగర్భము నుండి జన్మించు వారి వలన గాని ప్రసిద్ధములైన అస్త్ర శస్త్రముల వలన గాని నీకు మరణము లేదు అని వరమిచ్చి వెడలిపోయెను. వాడు పాతాళమునకు అధిపతి అయి అచ్చటి రాక్షసులు ప్రోత్సహింపగా స్వర్గమును జయింప పూనెను. బ్రహ్మదేవుడు వచ్చి భూలోకమును గైకొని స్వర్గమును దేవతలకు ఉండనిమ్ము, వారితో సఖ్యమును పాటింపుము అని నచ్చజెప్పెను. అట్లయినచో దేవతలు శచీదేవిని నందనవనమును నాకు కప్పముగా ఇయ్యవలనని వాడనెను. బ్రహ్మ కోపించి నీవు భండుడవు అని చీత్కారమునర్చి అంతర్ధానము నొందెను. పిమ్మట వాడు 3 లోకములకు అధిపతి అయి దేవతలను బరువులు మోయు కూలీలనుగా నియోగించెను. ఉగ్రకర్ముడు మొదలగు వారిని దిక్పాలకులుగా నియమించెను. అప్పుడు తారకుడను రాక్షసుడు మిగుల సంతోషించి తన తమ్ములను 4 వానికి సోదరులుగా ఒసంగెను. భండాసురుడు కూడా ప్రీతుడై విశుక్రుడను సోదరుని భూలోకాధిపతిగా, విషంగుడు అనువానిని పాతాళాధిపతిగా చేసెను. భండునకు భయపడి శచీదేవి గౌరిని ఆశ్రయించెను. వాడు ఆమె కొరకు కైలాసమునకు పోయి శచినిమ్మని అడిగెను. గణేశ్వరుడు వాని సైన్యమునంతా అంతమొందింపగా గౌరి హుంకారము చేత వానిని బంధించి సంహరింప పూనగా బ్రహ్మ వాని వరమును గూర్చి చెప్పి వారించెను. అప్పుడు ఆమె నీవు మరల ఇక్కడికి వచ్చినచో నశింతువు అని శపించి వానిని వదలెను. పిమ్మట దేవతలందరూ హిమాలయమునొద్దకు చేరి మహాయాగమునర్చిరి. అగ్నికుండమునందు త్రిపుర ఆవిర్భవించి వారికి అభయమొసంగెను. ఆమెయే లలిత. ఇది ఎరిగి శుక్రుడు దేవతలతో సఖ్యమునర్చుమని భండునకు బోధించెను. కానీ వాడు గురువును ఆక్షేపించి దేవతలపై దాడి చేసెను. అప్పుడు త్రిపుర జ్వాలామాలిని అను శక్తిని పంపెను. ఆ శక్తి దేవతలకు చుట్టూను ప్రాకారముగా అగ్నిజ్వాల రూపమున నిలిచెను. ఆ జ్వాలలను చూచి దేవతలు ఆ అగ్నిలోపడి భస్మమైనారని తలచుచూ భండాసురుడు మరలిపోయెను. తర్వాత నారదుడు ఒకసారి తన వద్దకు రాగా భండాసురుడు ఆ జ్వాలావళిని గూర్చి ప్రశ్నించెను. నారదుడు లలితాదేవి యొక్క ఉత్పత్తిని చెప్పి దేవతలు జ్వాలామాలినిచే సురక్షితులై ఉన్నారని చెప్పెను. పిమ్మట లలితాదేవి కామేశ్వరుని భర్తగా పొంది మంత్రిని, దండిని మొదలగు శక్తులను సృజించి పరివారమును ఏర్పరచుకొని యుద్ధ సన్నద్ధురాలై బయలుదేరెను. భండాసురుడు కూడా మహాసైన్యముతో బయలుదేరి వచ్చెను. ఆ దైత్య సైన్యమును చూచి 8 ఏండ్ల వయస్సు గల బాలాంబాను మహాశక్తి విజృంభించి దైత్య సేనాపతులను జయించి విశుక్రుని, విషంగుని మూర్ఛితులను గావించెను. వారు మూర్ఛ నుండి తేరుకొని ఘోర యుద్ధమును గావింపజొచ్చిరి. కామేశ్వరి అను శక్తి విష్ణుమాయాను అస్త్రము చేత విషంగాసురుని బంధించి లలిత యొద్దకు తెచ్చెను. ఆమె వానిని విడిపించెను. వాడు బంధముక్తుడై దుఃఖించుచూ విశుక్రుని యొద్దకు పోయెను. విశుక్రుడు వానిని ఓదార్చి దేవతలను జయించుటకు భార్గవుడు సంగిన యంత్రమును ప్రయోగింప నిశ్చయించెను. భండు కూడా అందులకు ఆమోదించెను.
విశుక్రుడు శుచి అయి శిలాపట్టణమునందు అసురీమూర్తిని చిత్రించి మాంసాదులతో పూజించి తాను నగ్నుడై తన చుట్టూను యువతులు దిగంబరులై పరివేష్టించి ఉండగా మంత్రాదులతో దానిని శక్తిమంతమొనర్చి విషంగున కొసంగెను. విషంగుడు ఆ యంత్రమును గైకొని శక్తి సైన్యము యొద్దకు పోయి చుట్టూను ఉన్న జ్వాలలను చూచి ఆకాశమునకు ఎగసి లోనికి విసిరెను. ఆ యంత్రము యొక్క ప్రభావము వలన శక్తులకు అలసత్వము నిద్ర మొదలగునవి ఆవహించెను. అందువలన వారు యుద్ధము చేయ నిరాకరింపజొచ్చిరి. దండిని మంత్రిని లలిత యొద్దకు పోయి పరిస్థితి విన్నవించిరి. ఆమె హేతువును గమనించి కామేశ్వరుని ముఖము నవలోకించి నవ్వుచూ త్రినేత్రుడైన గణేశుని సృష్టించి రాక్షసులు ప్రయోగించిన విఘ్నయంత్రమును ధ్వంసమునర్ప ఆజ్ఞాపించెను. గజాననుడు పోయి యంత్రమును దంతములతో ధ్వంసమునరించెను. అప్పుడు శక్తి సైన్యమునందు యథాపూర్వముగా ఉత్సాహము ప్రబలను. ఆ ఘోర యుద్ధమునందు విఘ్నేశ్వరుడు గజాసురుని సంహరించెను. బాలాంబ భండపుత్రులను ఖండించెను. మంత్రిని విశుక్రుని మర్దించెను. దండిని విషంగుని విధ్వంసమందించెను. పుత్రులు సోదరులు మరణించుటను చూచి భండాసురుడు దుఃఖమునందియు క్రోధముతో విజృంభించి మిగిలి ఉన్న సైన్యమును కూర్చుకొని లలితాదేవితో యుద్ధమునకు సన్నద్ధుడయ్యను. భండాసురుడు మధుకైటభాదులైన విష్ణు శత్రువులను అంధకాదులైన శివశత్రువులను సృష్టింపజొచ్చెను. అది గమనించి ఆమె విష్ణువు యొక్క దశావతార మూర్తులను శంకరుని మూర్తులను సృష్టించి ఆ రాక్షసులను అంతమొందింపచేసెను. దైత్యభటులు ఎందరు మరణించుచున్నను భండాసురుడు మరల అసంఖ్యాకముగా సైన్యమును సృష్టింపజొచ్చెను. అప్పుడు ఆ దేవి పాశుపతాస్త్రమున ఆ సైన్యమునంతను సంహరించి కామేశాస్త్రమును ప్రయోగించి భండాసురుని సపరివారముగా భస్మమొనరించెను. అప్పుడు బ్రహ్మాది దేవతలు ఆ మహాదేవికి ప్రణమిల్లి స్తుతించిరి. మేరు పర్వతము యొక్క శిఖరమునందు విశ్వకర్మ శ్రీపురమును నిర్మించి ఉండెను. అచ్చటికి రావలసినదని దేవతలు ఆమెను ప్రార్థించిరి. అందరును జయజయధ్వానములు సలుపుచుండగా ఆమె బయలుదేరి మేరుపర్వత శిఖరమునకు చేరి అచ్చట శ్రీచక్రాకారముతో నిర్మింపబడి ఉన్న దివ్యమైన నగరమును చూచి సంతోషించి అందు ప్రవేశించెను. బ్రహ్మదేవుడు వశిష్ఠాది మహర్షులతో కూడి దేవిని రత్నసింహాసనమున కూర్చుండజేసి బృహస్పతి తెచ్చిన అభిషేక సామగ్రితో సకల లోకములకు సామ్రాజ్ఞిగా అభిషేకించెను. ఆమె లోకపాలనము నిర్వహించుచు అచ్చట విరాజిల్లుచుండెను. ఆ శ్రీపురము త్రిపురోపాసకులకు తప్ప ఇతరులకు గోచరము కాదు. కావున నీవు నీ భార్య అయిన లోపాముద్ర వలన దీక్షను పొంది త్రిపురాదేవిని ఉపాసింపుము. హయగ్రీవుని ఆదేశముననుసరించి అగస్త్య మహర్షి త్రిపురను ఉపాసించి శ్రీపురమున స్థానమును సంపాదించుకొనెను. భార్గవ, ద్విజులకు ఉపనయనము వలె త్రిపురోపాసకులకు దీక్షాగ్రహణము ఆవశ్యకము. దీక్షావంతులైన వారు విద్వాంసులు కాకున్నను సద్గతిని పొందుదురు. వేదమునకు ముఖ్యమైన అర్థము త్రిపురయే. కావున త్రిపురను సాక్షాత్కరింపజేయు సాధనమే వేదము. పరమేశ్వరుడు లోకులను ఉద్ధరించుటకై వేదముల నుండి పురాణములను ఆగమములను ప్రవర్తింపచేసెను. మహర్షులు ఆగమములను మధించి మంత్రశాస్త్రమును వెలయించిరి. వేదములలో ఆగమములలో సిద్ధమై ఉన్న మంత్ర యంత్ర పూజా విధానాత్మకమైన భాగమే తంత్రశాస్త్రముగా ప్రసిద్ధమై ఉన్నది. ఆ శాస్త్రము చేత ఉపాసింపదగినది త్రిపురయే. ఆమెయే హ్రీం. బాలప్రియ. దేవతల వృత్తాంతమును పరిశీలించినచో మానవుల వలనే దేవతలు కూడా జీవులే అని స్పష్టమగుచున్నది. మానవులకు వలనే వారికిని కామక్రోధాదులు ఈర్ష్యాద్వేషములు కలవు. కావుననే ఇంద్రాదులకు సత్యలోకమునకు లోపలి కొలువునందు ప్రవేశించుటకు అర్హత లేకపోయినది. అంతేకాదు వీరవ్రతుని చరిత్రను బట్టి మానవులు కూడా కాముని నిగ్రహించినచో దేవతలను కూడా మించిపోగలరు అని వ్యక్తమగుచున్నది. ఇంద్రుని జయించి త్రిలోకాధిపత్యమును సంపాదించినను కామక్రోధములు
కామక్రోధములను జయింపనంత వరకు పరమసుఖము కలుగదని రాక్షసుల వృత్తాంతముల వలన గ్రహింపదగి ఉన్నది. పార్వతీ పరమేశ్వరులు తన్ను చూడవచ్చినను సనత్కుమారుడు గమనింపక వారిచ్చు వరములను శాపములను లెక్క పెట్టలేదన్నచో తత్వజ్ఞుడెట్లుండునో సనత్కుమారుని స్థితి వలన గ్రహింపవలసి ఉన్నది. అట్టి తత్వజ్ఞుని విషయమున కూడా కర్మానుష్ఠానము, భావనాబలము ప్రారబ్ధములై ఫలము నీయక మానలేదు. ఆయన కావించిన అగ్ని యొక్క ఆరాధనమునకు ఫలముగా బ్రహ్మపుత్రత్వము సంభవించినది. రాక్షసులను జయింపవలైనని భావించినందులకు ఫలముగా తారకాసుర సంహారం కొరకు ఆయన కుమారస్వామిగా అవతరింపవలసి వచ్చెను. అయినను ఆయన ఈ జన్మలను, ఈ శరీరములను రాక్షస సంహారము మొదలైన కృత్యములనన్నిటినీ అద్దములోని ప్రతిబింబములు వలె, స్వప్నములోని సన్నివేశముల వలె తనయందే తోచుచున్న చిత్రములనుగా చూచుచూ ఆనందించుచున్నాడు. అందువలన ఆయన శాపములను వరములను కూడా లెక్క పెట్టలేదు. త్రిపురాదేవి తనలో నుండియే త్రిమూర్తులను, వారి భార్యలను, ఇతర శక్తులను సృష్టించెను. ఆమె నియోగముననే బ్రహ్మ, దేవతలు, మానవులు, రాక్షసులు మొదలుగా గల సకల జీవులను, లోకములను సృష్టించెను. ఈ సృష్టి ఇందులో రాజులు, దేవతలు, రాక్షసులు పాలించుట, యుద్ధములు చేసి నశించుట, కొందరు ముక్తి పొందుట మొదలుగా సర్వము ఆమె యందే అద్దములో ప్రతిబింబించు చిత్రముల పరంపర వలె తోచుచున్నదనుట స్పష్టము. ఆమెయే తన వినోదము కొరకు కేళీ విలాసముగా మహానాటకమును వలె ఇది అంతయు గోచరింప చేయుచున్నది. ఆమెనే తన స్వరూపముగా గుర్తించు వారికి కూడా ఇది అంతయు ఆమెకు వలనే వినోదమాత్రముగా తోచును అనుట స్పష్టము. పరశురాముడు దత్తాత్రేయుని వలన మహాత్మ్యమును విన్న తరువాత ఆత్మజ్ఞానము, చర్యా విశేషములను వినెను. సుమేధుడు అను శిష్యుడు భార్గవుని వలన దీనినంతను విని మహాత్మ్యఖండము, జ్ఞానఖండము, చర్యాఖండము అని 3 భాగములుగా గ్రంథమును రచించెను. బ్రహ్మదేవుని ఆదేశమున నారద మహర్షి సుమేధుని యొద్దకు వచ్చి ఆ గ్రంథమును వినిపింపుమనెను. సుమేధునకు హారితాయనుడను పేరు కలదు. హారితాయనుడు నారదునకు గ్రంథమును వినిపించెను. మన పీఠిక అయిపోయింది ఇక్కడ. అలాగే మన 14వ నెంబర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం త్రిపుర రహస్య జ్ఞానఖండ సారం అనే దాంట్లో ఫస్ట్ చాప్టరు విచారోదయము అనేది చదువుకుందాం.